జై శ్రీమన్నారాయణ. నేను నామమాత్రం జపించిన వ్యక్తి మోక్షాన్ని ఏ విధంగా పొందాడో మీకు ఒక కథ రూపంలో ఆ కథని చెప్తాను. అయితే అలా చేసిన అతని పేరు అజామిలుడు. ఈ అజామిలుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈ బ్రాహ్మణ కుటుంబం జన్మించాడు కాబట్టి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చదువుతూ చక్కగా నిత్య పూజలు అవన్నీ చేస్తూ ఉండేవాడు. ఈలోగా అతనికి యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వచ్చిన తర్వాత అతను ఒకసారి పూలు తీసుకోవడానికి వెళ్ళి ఆ చెట్లకి పూలు కోస్తున్నాడు. ఆ పొదలో ఒక యువజంట అంటే ఒక వేశ్యతోని ఒక యువకుడు క్రీడిస్తూ కనిపిస్తాడు. కనిపించిన వెంటనే ఇతను కూడా అది చూసిన వెంటనే ఆమెతో ఇతను కూడా క్రీడించాలి అని ఆ వేశ్య మీద ఎక్కువగా మోజు పడిపోయి మోజు పెంచుకుంటాడనమాట. పెంచుకొని ఆమె కోసమే పరితపిస్తూ ఆమె అంటేనే పరిగెడుతూ ఉంటాడు. ఇది చూసిన వాళ్ళ నాన్న వీళ్ళంతా ఇతను ఇలా అయిపోయాడు, పెళ్లి చేస్తే బాగవుతాడని అతనికి పెళ్లి చేస్తే అతను వాళ్ళు కాదని చెప్పి ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి ఆ వేశ్యతోనే ఉండి ఆ వేశ్య పొందు గురించి ఎన్నో తప్పులు చేసి అన్ని ఆ పూజలు పునస్కారాలన్నీ మారేసి అలాగే బ్రాహ్మణులకు ఉండాల్సిన ధర్మాన్ని కూడా విడిచిపెట్టేసి చాలా జుగుచ్చాకరంగా ప్రవర్తిస్తూ ఆ వేశ్యతో ఒక 10 మంది పిల్లల్ని కంటాడు ఆయన. ఆ 10 మంది పిల్లల్ని కానీ ఆ 10 మంది పిల్లలతోని ఆ వేశ్యతోని ఉంటూ ఇతన్ని అన్నీ మర్చిపోతాడు. స్వామి కనీసం ధూపదీప నైవేద్యాలు కూడా పెట్టకుండా అలాగా ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. అయితే అతను ఆ 10 మంది పిల్లల్లో చివరి పిల్లవాడి పేరు నారాయణ అని పెట్టుకుంటాడనమాట. అయితే ఆ నారాయణుడు లేకపోతే ఈయన కనీసం భోజనం కూడా చేయకుండా ఎప్పుడు ఆ పిల్లవాడిని నారాయణ ఇటు రా, నారాయణ అటు వెళ్ళు, నారాయణ 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 అని నామం జపిస్తూ అంటే అది ఆ పిలుపుకే ఆ పిల్లవాడి మీద ప్రేమతో పిలుస్తూ ఆటోమేటిక్గా అదే ఆ శ్రీమన్నారాయణుడు నామం జపించినట్టుగా లెక్కలోకి వస్తుంది. ఇలా కొద్ది రోజులకి ఆయనకి అంతిమ గడియలు వచ్చేసినప్పుడు యమదూతలు వచ్చి నిలబడతారు. ముందు నిలబడ్డప్పుడు ఇంకా అతిగా మనం చూడండి, మనం సహజంగా మరణించేటప్పుడే అన్నీ గుర్తొస్తాయి. చేసిన తప్పులు కానీ ఇంకోటి కానీ అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. అప్పుడు అలా చేయకుంటే అప్పుడు ఇలా చేయకుంటే వాడు అయ్యో ఆ గుడికి వెళ్దామనుకో వెళ్ళలేకపోయా, లేకపోతే వీళ్ళు వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఏమైనా చెప్తున్నామనుకోండి, మనం గుళ్ళకి వెళ్దాం అటు వెళ్దామంటే ఈయనకేం పని లేదు, గురుస్వామికి ఊకేదో టూర్లు పెడతా ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు, ఈయనకేం పని లేదు అని అంటారనమాట. కాలు చేతులన్నీ పడిపోయి ఇలా టైం వచ్చినప్పుడు మనం అయ్యో అప్పుడు గురుస్వామి రమ్మన్నాడు, వెళ్ళినా బాగుండేది, ఆ గుడి చూసావని ఈ గుడి చూసావని అలాగా. వెంటనే ఆ యమదూతను చూసిన అజామిలుడు భయపడిపోయి ఎప్పుడూ చూడని ఆకారాలు చాలా వికారంగా అట్టహాసంగా ఉండి వాళ్ళ మాటలు కూడా చాలా ఆ మాటలకే సగం ప్రాణం పోయినంత భయపడిపోయి అక్కడ దూరంలో తన కొడుకుంటే నారాయణ 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 అని పిలుస్తుంటాడు. అప్పుడు వెంటనే ఆ దేవదూత ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఎవరు యమభట్లు ఉన్నారో ఇతన్ని ప్రాణం తీసేస్తారు. కానీ చివరి క్షణంలో నారాయణుడి నామం స్మరించారు కాబట్టి వెంటనే దేవదూతలు వస్తారనమాట. వాళ్ళని చూడంగానే యమభట్లు ఆశ్చర్యపోతారు. అయ్యా మీరు సాక్షాత్ శంకు చక్రాలు ధరించి ఉన్నారు, మీరు విష్ణుమూర్తి అంశంలాగా ఉన్నారు, విష్ణుమూర్తిలాగా కనిపిస్తున్నారు, అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడ్డుపడుతున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, అయ్యా మీరు చెప్పేది కరెక్టే, కానీ అంతిమ దశలో ఎవరైతే ఆ స్వామి నామం స్మరిస్తారో వాళ్ళు వైకుంఠం తీసుకెళ్ళాలి, మేము ఇది మా నియమం అని చెప్తారనమాట. అప్పుడు వెంటనే వాళ్ళు ఇదేంటి స్వామి ఇన్ని పాపాలు చేశాడు, ఇతను బ్రాహ్మణుడై ఉన్నప్పటికీ తన విధి విధానాలు తప్పాడు, ఇవన్నీ చేశాడు, జుగుచ్చాకరంగా వేశ్యతో రమిస్తూ ఇలా ఉన్నాడు అని అతన్ని అన్నీ చెప్తారు. ఇది ఏం చెప్పినా ఆ నామము జపించారు కాబట్టి అతన్ని వైకుంఠం తీసుకెళ్లాల్సిందే అని ఆ దేవదూతలు యమభటుల చేతిలో ఉన్న ఆయన ప్రాణాన్ని తీసుకొని వైకుంఠానికి తీసుకెళ్తారు. చూసారా, ఏదో రకంగా ఆయన నామము స్మరించి ఆ నామాన్ని జపిస్తూ ఉంటే మనకి ఎంత మోక్షం వస్తుందో. మోక్షం అంటే నేను ఒక వీడియోలో చేసి పెట్టానండి, మోక్షం అంటే మళ్ళా జన్మ లేనిదన్నమాట. కానీ అంతటి ఆ దేవదూతలు వచ్చి ఆ నామము స్మరించినంత మాత్రంలోనే ఈయన ప్రాణాన్ని మళ్ళా చక్కగా వైకుంఠానికి తీసుకెళ్లారు. కాబట్టి అలాంటి శ్రీమన్నారాయణని ఆశ్రయిద్దాం.
శ్రీమన్నారాయణ కృపా కటాక్షాలతో మీరు మీ కుటుంబం అంతా బాగుండాలి. కనీసం ఏదో రకంగా మనం ఇంకొకటి మనం గమనించాలి. మనము మామూలుగా నిలబడి అంటే నడుస్తూ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అంటే అది తీర్థయాత్ర అవుతుంది. స్నానం చేస్తూ ఓం నమో నారాయణ అని చేస్తే అది పుణ్యస్థానం అవుతుంది. మనం అన్నం తింటూ ఓం నమో నారాయణ అంటే అది ప్రసాదం అవుతుంది. మనం కూర్చొని ఓం నమో నారాయణ అంటే అది జపం అవుతుంది. అంటే మనం చేసే క్రియలోనే మనం చేసే ఈ నామము ఒకసారి జపిస్తే అంత పుణ్యం ఉంటుంది. చూడండి, మీరు ఏదైనా తినేటప్పుడు మామూలుగా ఓం నమో నారాయణ అని తింటే అది ప్రసాదం అయిపోతుంది. ఇంత గొప్పది కదా ఇది, ఆయన నామం అంత గొప్పగా ఉంది. కాబట్టి మీరు ప్రతి పని చేస్తూ ఒక్కసారి స్వామిని తలుచుకుంటే అదే మనకి ఏదైతే పుణ్యకార్యాలు చేస్తామో చూడండి, నది స్నానము, ధూపము, దీపము, నైవేద్యాలు ఇవన్నీ స్వామికి పెడతాం కదా, అలా మీరు మామూలుగా చేస్తున్నప్పుడు కూడా నామం సరిస్తే అవి అలాగా మారిపోతాయి అన్నమాట. జై శ్రీమన్నారాయణ. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. చిన్న బిట్లుగానే మీకు కొన్ని కథలు చెప్తూ ఉంటాను శ్రీమన్నారాయణ గురించి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై శ్రీమన్నారాయణ.